విశ్వశాంతిని చేకూర్చు విధము నేర్చి విశ్వ శాంతిని చేకూర్చు విధము నేర్చి ఐకమత్యము సహజీవనాధికములు ఐకమత్యము సహజీవనాధికములు నేర్చుటయే కాదే సరస విద్య చేర్చుటయే కాదే సరస విద్య విశ్వశాంతిని చేకూర్చు విధము నేర్చి సంకుచిత భావములనెల్ల సమయజేసి ఐకమత్యము సహజీవనాధికములు నేర్పునదే కాదే ఈ జగతి సరస విద్య. In this world, it is the proper education that teaches you to establish peace in this universe and dispels all narrow-mindedness, that which develops unity and the spirit of coexistence. And it is only that education which is the true education that confers all this. కేవలము అనేక గ్రంథములను చదివి అనేక విషయములను తెలుసుకొని 10 మందికి బోధించడమే కాదు సరస విద్య. Education does not mean going through many of the books, sharing and teaching them all to others. పుస్తకములను చదివినంత మాత్రమున లభించే ఫలితమేమీ ఉండదు. Absolutely. By going through a book thoroughly, there will be no result at all. నీవు ఒక బుక్ అవుతావు. You become a book. కనుక ఇది కేవలము విశ్వశాంతిని చేకూర్చు విధము నేర్చి It should teach you the way how to establish peace in Visva, in this universe. ఐకమత్యము సహజీవనాధికములు. It is unity, aikamachya, sahajivanadi, coexistence. శాంతితో సహజీవనం చేయాలి. One has to live together in peace. అది ఏ సరస విద్య. That is proper education. ఎడ్యుకేషన్ అంటే కేవలము పత్రికలు చదవటము, కేవలము గ్రంథములు చదవటము, చిన్న చిన్న బుక్కులంతా కూడా చదివి పారవేయటము, ఇవంతా చేయటం మాత్రం చదువు కాదు. Education does not mean going through periodicals, reading texts, big books and so on. ఇది లౌకిక విద్య. This is worldly education, secular education. చాలా మంది ఈనాడు జగత్తునందు ఇట్టినే చదువుతున్నారు. This is the worldly education that one acquires today. కానీ దానిని విద్య అని చెప్పుటకు వీలు లేదు. It is not possible to call it as education. ఎడ్యుకేషన్ అనగా ఎడ్యుకేషన్. Education meaning education. అది కేవలము హృదయం నుండి ఆవిర్భవించాలి. It has to originate from the heart. అది ఎడ్యుకేర్. Then it is called educare. బయట వచ్చేటువంటి శబ్దము ఎడ్యుకేషన్. All that we get from the exterior outside is education. ఎడ్యుకేర్ కును ఎడ్యుకేషన్ కును చాలా వ్యత్యాసం ఉన్నది. There is wide difference between education and educare. ఎడ్యుకేర్ అనేటువంటిది చాలా ఫౌండేషన్. Educare is the foundation. అది అన్నిటికీ ఆధారమైనటువంటిది. It is the foundation for all. ఈ పైన పలికేటువంటి యొక్క విద్యనంతను కేవలము అది ఎడ్యుకేషన్.
All that rests above this foundation educare is the education that you see outside. అది ఆధారము, ఇది ఆధేయము. One is the foundation, the other one that rests on this foundation. కనుక ఈనాడు చదివేటువంటి గ్రంథములందరికీ కూడాను కేవలము ఎడ్యుకేషనే. All the books that we go through, they give us only education. కానీ మనము ఎడ్యుకేషన్తో పాటు ఎడ్యుకేషన్ కూడా మనం చేయాలి. Therefore, along with education, we should also acquire educare. కనుక వాల్మీకి రామాయణం రాసినాడంటే తాను లోపల అన్ని విధాల కూడా గమనించి పునాది భద్రంగా ఉందా లేదని యోచించి తర్వాత 10 మందితో కూడా దీన్ని పలికి అది కన్నడ 10 మంది ఎస్ అని తర్వాతనే దీన్ని ప్రింట్కు వేశారు. Valmiki pondered over all the thoughts by constant contemplation and meditation, and then he shared with the rest of the humanity, and then only he publicized it. భాగవతం కూడాను వ్యాసుడు అదే విధంగానే చేశాడు. Bhagavata was composed by Vyasa in a similar way. ఈ గొప్ప గొప్ప ఋషులందరూ కూడాను ఏది వారు చెప్పవలనను అన్ని విధాల అనుభవించి తాము అందులో ప్రాక్టీస్ లో పెట్టి తాము చేసి ఇతరులకు చెప్పేటువంటి వారు. So what all sages have written, shared with the humanity, are experiential and existential. ఇట్టి సత్యనిత్యమైనటువంటివి, శాశ్వతమైనటువంటివి. These are based on the truth and are eternal. కానీ అప్పటికప్పటికి చదివి అప్పటికప్పటికి నేర్చుకొని దాన్ని ప్రింట్కి ఇచ్చేటువంటి వారంతా కూడాను కేవలము అది అజ్ఞానులు. Only ignorant people think for the moment, express it out and scribble on paper. కనుక ప్రపంచమందు భగవంతుని గురించి చెప్పటము వేరు, భక్తుని గురించి చెప్పటము వేరు. Therefore, speaking about God is different from speaking about a devotee. ఎక్స్పీరియన్స్ తో కూడా చేసి భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రుడై దాన్ని అనుభవించినటువంటి వాడే రాసినటువంటి నిజమైనటువంటి గ్రంథములు. Therefore, a true book is the one which is based on the experience after having been received God's grace. కనుక మనము నిజమైనటువంటి యొక్క ఎడ్యుకేర్ దాన్ని మనం గుర్తించి వర్తించడం అత్యవసరము. Therefore, it's most essential to know the value and the spirit of educare and conduct ourselves accordingly. సీత అడవిలో ఉన్నప్పుడు భగవంతుడే గురువుగా వచ్చి ఆమెకు అన్ని బోధించాడు. When Sita was there in the forest, God himself appeared as Guru and taught her. కానీ దానిని ఆమె మనసులో పెట్టుకుని బయట చెప్పలేదు. He kept her in mind and never revealed to anybody. ఆమె దానిని సాధనలో పెట్టి సాధిస్తూ వచ్చింది. He has put it all the teaching into practice and could attain. ఈ విధముగా అనేక మంది భక్తులు ప్రతి విషయం కూడా భగవంతుడు చెప్పినటువంటి దాన్ని సాధనలో పెడుతూ వచ్చారు. Therefore, devotees have practiced what all that God said, what all that God taught. ఒకనాడు ఒంటరిగా కూర్చొని రాత్రి కల వచ్చింది. తమ గురువు వచ్చి చెప్పాడు. One day she was sitting all alone and Guru came and said, వాల్మీకి నాకు స్వప్నంలో కనిపించాడు. Valmiki appeared in my dream. కానీ స్వప్నమే కాదు ఇది. It is not a dream. కానీ అది పగలానికంటే అది కాదు. Nor is it the day, no, certainly not. డే నైట్ రెండు కాదు అది. It is neither the day nor the night. కాబట్టి స్వప్నమని ఏ రీతిగా చెప్పగలరు? So how can you call it a dream? కన్నులు మూసుకొని She closed her eyes. యోచన చేస్తూ She went on thinking, నా కుమారుడికి ఎందుకు ఇటువంటి కష్టస్థితి ఏర్పడింది? and this is the situation, the difficulty faced by my son.
రామలక్ష్మణులతో దేశం చేసుకొని వారితో యుద్ధములకు పోతున్నారట. రాముడు ఎంతటి వాడు, నా కుమారుడు ఎంతటి వాడు. What a mighty man is Rama. What about my sons? వీరంతా కూడా కేవలం ఏమీ తెలియనటువంటి పిల్లలు. My sons are very ignorant, they are very innocent. ఇలాంటి వారు గొప్పవారైనటువంటి ఒక రాములతో యుద్ధం చేయటమా, ఇది చాలా అవమానకరం. What a shame it is for such innocent children to fight with Rama, who is so great and mighty. అప్పుడు ఆమె చాలా లోపల చాలా బాధపడుతున్నది. He was feeling very sad within. ఆ రాముడైతే ఈ బిడ్డను చూసి దగ్గర చేర్చుకుంటాడు, కానీ ఈ విధంగా దేశంగా యుద్ధం చేయడు. Rama will ask the children, come close to him and he will caress them, but he will not be prepared to fight with them. కనుక తండ్రి అయినటువంటి వాడు బిడ్డలను గౌరవించటము, వారిని ప్రేమించటము, వారిని లాలించటము, వారికి తగినటువంటి యొక్క గుణపాఠములు నేర్పడం, ఇలాంటివంతా చేస్తారు తండ్రి. Therefore, usually the father caresses and fondles the son and teaches all important lessons to the son. ఆ లోపల లవకుశులు ఇద్దరు కూడా ఆశ్రమం చేరారు. In the meantime, Lavakusha arrived at the ashram. అప్పుడు ఈమె తుడుచుకుంటుండది కంటిన్యూ. She was wiping out her tears. చూచాడు రవుడు. And Lava noticed this. అమ్మా, నీవెందుకు కట్టిదారని కాస్తున్నావు? Mother, why do you shed tears? లేదు నాయన, చాలా ఎండ వచ్చింది, ఎండ వచ్చి కన్నులు కట్ట మంట జరిగింది, దానివల్ల నీరు వచ్చింది అని చెప్పి. He said, I am not crying. Because of the intense heat, there's some burning sensation in my eye. Therefore, there's just dripping, water is dripping. అప్పుడు సీత చెప్పింది, Then Sita said, నాయన, నేను ఊరికి కంటిన్యూ ఇచ్చను. I don't cry just like that. నా కుమారుడు ఈ వయసునందు ఎంతనో గొప్పగా ఉండవలసినటువంటి వారు. అలాంటి సమయంలో చాలా ప్రకృతి యొక్క పరివర్తన చాలా కఠినంగా ఉంటుండాలి. My sons by this time should have been so great and they should have been ideal, but the nature is against them. It is so harsh and strong towards them. అప్పుడు చెప్తాడు రవుడు, Then Lava starts telling, అమ్మా, ఊరికే నీరు ఇచ్చడం ఎందుకు? Mother, why do you shed tears like that? శ్రీరాముడు గొప్పవాడని నీవు అనుకుంటున్నావు. You go on extolling, praising Sri Rama. అతను గొప్పవాడు కావచ్చు, Certainly he may be great. కానీ గొప్పవాడైనటువంటి వాడు ఈ విధమైనటువంటి యొక్క చర్యలు చేయడు. Such a great man would not do these things. కనుక అతనికంటే మెచ్చినటువంటి వారం మేమిద్దరు. We too are greater than him. అటువంటి కుమారుడు నీకుండగా ఎందుకు నీవు కంటిదారం పెట్టడం? When you have such sons who are greater than Rama, why do you shed tears? దాంతో వాల్మీకి చెప్పాడు, అమ్మా నువ్వు ఇంక మాట్లాడద్దు. And then Valmiki said, don't speak further. పిల్లలు సామాన్యులు కాదు, Boys are not ordinary. వారు చదవటమే కాదు, They are not only, యోచించి ఇది సరియా కాదా అని నిర్ణయం చేసుకుంటుంటారు. they are not only learned, they have got this sense of discrimination, what is good and what is bad. అప్పుడు ఆమె కూడాను తెలిపింది, అవును నాయన అవును. He also said, yes, it is true. వారికి ఏమీ తెలియదు. They do not know anything. In అట్టి fact. అమాయకులైనటువంటి యొక్క మొద్దు పిల్లల్ని తీసుకుని వచ్చి Such innocent children are brought here నీకు అప్పచెప్పాను. and I have handed them over to you. పిల్లలు చాలా తెలివైనటువంటి వారు, The boys are intelligent, no doubt. చాలా వివేకం కలిగినటువంటి వారు, They have got discrimination. చాలా విచక్షణతో నడిపేవారు They have got the sense of discretion and judgment. అని చెప్పి వెళ్ళిపోయాడు. So saying, he left. తరువాత Later, ఈ పిల్లలు నిరంతరం కూడాను ఏదో ఒకటి రాముడు ఇలాంటి వాడు, రాముడు అలాంటి వాడు, ఇలాంటి వాడు, ఈ యజ్ఞములకు ఈ గుర్రమును వదిలి తర్వాత దాన్ని పట్టినటువంటి వారు ఎవరైనా ఉన్నారా అని వారిని విచారించి వారికి తగినటువంటి యొక్క బుద్ధి చెప్పి పంపించారు. కానీ ఈ విధంగా ఏమీ తెలియనటువంటి పిల్లలని వాళ్ళు ఆ ఆశ్రయాన్ని బట్టి పీడిస్తుంటే మీరు ఈ విధంగా వింటడం మంచిది కాదు. they went on speaking about Rama.
It was the horse that was let loose at the time of Ashwamedha Yaga. Whosoever that catches this horse should be caught and punished. Instead of that, it is rather pitiable that he developed enmity towards children. కానీ వారు యుద్ధానికి వచ్చారు. They are prepared to fight. భరత శత్రుఘ్నులు ఇద్దరు కూడా వచ్చారు. Bharata Shatrughna also arrived. వారిద్దరూ వచ్చి మీరు చాలా బాలులు, You are boys. ఎట్టి కష్టములు కానీ ఎరిగినటువంటి వారు, You don't have any difficulties. You have no knowledge of difficulties. కనుక నాలెడ్జ్ అనేటువంటిది మీకు ఏమాత్రము లేదు. You have no knowledge whatsoever. కనుక మీరు యుద్ధం మానండి, Therefore, give up this idea of fighting. లేకపోతే యుద్ధం చేసే తీరాలని మీరు పట్టుదల పెడితే తప్పక మేము కూడా సిద్ధంగా ఉన్నాము. If you still persist, insist to fight, we are also equally ready. సరే మీరు సిద్ధం కాండి అన్నారు పిల్లలు. And boys said, yes, you be ready. దేనికి పిల్లలు భయపడలేదు, The boys were not afraid of anything. యుద్ధం చేశారు. They fought. దాంట్లో శత్రుఘ్నుడు అనగా తాను తమ్ముడైనటువంటి వాడు, The Shatrughna, the brother, అతను ఒక అంబు వేశాడు. and he shot an arrow. అది ఈ యొక్క తమ్ముడికి తగిలింది. It had hit the brother, అప్పుడు తమ్ముడు మూర్ఛపోయాడు. and the brother fainted. అప్పుడు ఈ అన్న చాలా బలే అస్త్రము. Then the brother shot another arrow. జనని మాజానకి దేవి సాధ్యని, If my mother Janaki is a chaste woman, ఇతను ఈ అస్త్రముల మూర్ఛను ఉందుగాక అని చెప్పి అస్త్రాన్ని పెట్టాడు. praising the chastity of their mother, they shot an arrow, and that made him fall down on the ground. అప్పుడు కృష్ణుడు కూడా పడిపోయాడు. And then Kusha also fell down. అప్పుడు భరత శత్రుఘ్నుడు ఇద్దరిని పంపించాడు రాముడు. And Rama sent Bharata Shatrughna, వారిని కూడాను మాటల చేతనే లొంగించాడు. and he has convinced them by using appropriate words. ఈ లోపల సీత పరిగెత్తింది. In the meantime, Sita ran. అయ్యో, ఈ పిల్లలు తెలియనటువంటి వారు తండ్రిని జయించడానికి వీలవుతుందా? అది వీలు కాదు. These are young boys. Is it possible for them to win over the ఈనాడు father? కసిగంతమైనటువంటి పిల్లలు తల్లులను కూడా వంచడానికి ప్రయత్నిస్తారు. But today, the boys at a tender age are even prepared to వీరు kill the... చదివేటువంటి చదువంతా కూడాను కేవలం ఈ దుర్వినియోగం చేస్తుంటారు. Today, all the education is misused. అప్పుడు ఈమె పరిగెత్తిపోయేటప్పటికీ అప్పటికి ఆంజనేయుడు వచ్చాడు. And when she ran, there Anjaneya arrived. ఆంజనేయుడు వచ్చేటప్పటికి ఈ పిల్లలు రామ చింతించి వచ్చారు. Then boys were singing the glory of Rama, the Ramacharita, they were singing. ఆ రామనామం చెప్పేటప్పటికి హనుమంతుడు కూడా దీనికి వశమైపోయాడు. When once they were repeating Rama's name, singing the glory, Hanuman himself ఆ submitted to them. పిల్లలతో పాటు హనుమంతుడు కూడా రామ 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 అని వారు స్వరంలో చేరారు. Hanuman also joined both the boys in chorus, singing Rama's name. అప్పుడు సీతమ్మ చెప్పింది. Then Sita said, ఇప్పుడు ఈ కోతిని పట్టుకొని వస్తామమ్మా అని చెప్పి అమ్మతో ప్రామిస్ చేసి వచ్చారు. and if a promise was made that I will certainly bind him and bring forth to you. అయ్యో నాయన, హనుమంతుడు సామాన్యుడు కాదు, Hanuman is not ordinary one. గొప్పవాడు. He is great one. హనుమంతుడు ఏదో శాంతుడు, గుణవంతుడు, బలవంతుడు హనుమంతుడు ఉన్నాడు. And it is said Hanuman stands for virtue guna. He stands for peace, shanta, and he stands for virtues and strength, bala. బలవంతం ఉండేటువంటి వాడు. And is one of strength. అతను పట్టుకుంటే మీరు ఏమైనా కూడా మీకు చేయగలరు. You will be helpless if you want to catch him. అప్పుడు హనుమంతుడు వెళ్ళి Then Hanuman went. వెళ్ళేటప్పటికి సీత చూసింది. Sita saw him. అప్పుడు హనుమంతుడి దగ్గరికి వెళ్ళి, సీతమ్మ, నాయన, ఈ పిల్లలు నా పిల్లలే. And she went to Hanuman and said, these are my boys, my children. రాముని బిడ్డలే. They are the children of Rama. కనుక రామచంద్రుడు సీతని ఈ విధంగా బాధ పెట్టాడని తెలుసుకున్నాడు. They have come to know the suffering I have undergone at the hands of Rama. తను సంతోషపెట్టుటకై రామును శిక్షించడానికి పోతున్నారు. To make me happy, the children are prepared to fight with Rama. నాయన, ఇది మంచిది కాదు.
అతను శిక్షించినా రక్షించినా సర్వము అతనే చేయాలి కానీ ఇంకెవరు ఇది చేయలేరు. Then he said, boys, it's not proper on your part to fight. Either to reward you or punish you. Only he can do, no one else. రాముడు ముందుగానే చెప్పాడు, Rama said in the beginning itself, నేను బ్రహ్మతత్వం, I represent the cosmic principle Brahma Tattva. నేను జయించకపోయేటువంటి ఒక రాజ్యములో సామాన్య మానవులుగా ఉన్నారు. And the one whom I am going to fight appears to be an ordinary one. వారందరూ కూడాను జీవతత్వంతో కూడినటువంటి వారు. And they represent the individual self, Jiva Tattva. ఇది బ్రహ్మతత్వము, Brahma Tattva, the divinity, అది జీవతత్వము. the individual self, Jiva దాన్ని Tattva. కూడా నేను తీసుకుని వెళ్తానన్నాడు. And I will take it along with me. అప్పుడు జీవతత్వాన్ని పిలిచి తాను చేరి ఆ జీవతత్వంతో పాటు రాముడు అయోధ్యకు బయలుదేరాడు. Therefore, he called this individual spirit, the soul, Jiva Tattva. Come close to him. Accompanied by Jiva Tattva, he went to Ayodhya. తాను యుద్ధం చేస్తుంటే While he was fighting, వీరందరూ కూడాను రామ్ 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 అని నామం చెప్తూ వచ్చారు. all of them were repeating God's name, Rama, Rama, Ram. రామ 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 అని వారు దాన్ని వల్లిస్తూ వచ్చేటప్పటికి రాముడు కూడా చాలా భర్త శత్రువుడు చాలా మనసు మారింది. And when all were repeating God's name, Rama, 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 Bharata, Shatrugna, they were very, very happy. భరత శత్రుఘ్నుడు ఈ పిల్లలను చూసి ఏమి ఇలాంటి వారు పుట్టారే రాములకు అని వారు తాను చింత చేస్తున్నారు. Bharata, Shatrugna were thinking time and again, how is that Rama had such boys? చెప్పి అప్పుడు హనుమంతుడు కూడాను లవకుశులకు మంచి బుద్ధి చెప్తూ వచ్చాడు. Hanuman also taught them in every way to Lava and Kusha. అయోధ్య వాసులందరూ కూడాను ఆశ్చర్యపడ్డారు. All inhabitants of Ayodhya were very much surprised. ఆ యొక్క తల్లి యొక్క అవల బిడ్డలు వీరు ఇంతటి వారైపోయినారా అని నేను చాలా ఆశ్చర్యపడుతూ వచ్చాను. They were very much surprised to note these boys, how well they have come up in life, having brought up by the mother. అప్పుడు Then తల్లి వచ్చి, the mother came. నాయన ఇది మీకు మంచిది కాదు. Boys, it's not proper on your part. తండ్రితో యుద్ధం చేయటము ఇది మహాపాపము. It is worst of the sins to fight with father. తండ్రిని పూజించి ప్రార్థించి అతనికి వశం కావాలి కానీ తల్లితో యుద్ధం చేసి తండ్రిని నీవు వశప చేసుకోవాలనుకుంటే ఇది కేవలం అజ్ఞానమేను అని చెప్పింది. You should please, you should worship, you should respect, please him and be blessed. And it's your ignorance if you want to fight with him. నీవు ఎట్టి పరిస్థితి ఎందు ఉండేటప్పటికీ You may be in any circumstances. తండ్రి ఏనాటికి తండ్రియే. Father is a father. కనుక అట్టి ఫాదర్ను నీవు వశం చేసుకోవటం నీ చేత కాదు అని. It is impossible for you to fight with your father. వారిద్దరిని కూడా అవసరానికి తీసుకెళ్ళింది. And both of them are taken away by Sita. అప్పుడు సీత వారి ముగ్గురిని ఒక రూములో పెట్టి బుద్ధి చెప్తూ వచ్చింది. And she kept both of them in a room and she taught them. నా వ్రతానుసారము నన్ను ఈ విధంగా బాధ పెట్టచ్చు. Because of the circumstances I may be suffering. ఇదంతా నా మంచి కోసమే కానీ మీకేమాత్రం కష్టం కాదు. All this had happened for my own good, nothing to do with you. బంగారు ఎంత కాల్చి ఎంత పుటపెట్టినప్పటికీ ఆ బంగారు పవిత్రమే అవుతుంది కానీ బలి గలీజు కాదు. The more you heat it, the more you burn it. The gold shines more and more brilliantly than ever. అది షైనింగ్ చాలా అధికమవుతుంది. It increases its shining more and more. అదే విధంగానే జీవశక్తిని కూడా రాముడు తీసుకొని రావటం చేత ఆమెకు చాలా బలం వచ్చేసేసింది. As Rama is accompanied by Jiva Tattva, the individual self, the individual could get lot of strength. దైవత్వము జీవతత్వము రెండింటి ఎందుకు కూడా ఏకమైపోయి The cosmic self and the individual self are united. అన్ని అప్పటికప్పటికే సృష్టించి And everything is created then and there itself. యుద్ధంలో విజయాన్ని పొందాడు రాముడు. And Rama was victorious. He won the battle. ఈ విధమైనటువంటి దృశ్యములు కుమారులు చూచారు. All this was watched by sons. ఇంకా హనుమంతుడా వారి వెంటనే జంటనే ఉన్నాడు. Hanuman was always in their company, by their side.
ఆ సీతమ్మ వారు చెప్పేటువంటివన్నీ కూడాను హనుమంతుడు చాలా ఆనందిస్తున్నాడు. And Hanuman was very happy on listening to whatever Sita said. సీత గొప్ప గుణవంతురాలు. Sita is a lady of virtues. ఆమె యొక్క గుణము ఎవ్వరికీ లేదు. Her character is matchless, second to none. ఇటువంటి సీత పిల్లలకు కూడా బుద్ధి చెప్తూ వచ్చింది. And such Sita taught a lesson to her sons. నాయన పిల్లలు మీకు వివిద్య తెలుసుదని చెప్పి దీంతో ఏమైనానూ చేయవలసిన ధైర్యం చేత మీరు ఇలాంటి అజ్ఞానంలో దిగి ప్రయాణం అవుతున్నారు. She told them, boys, because you know archery, you are under the impression that you can win over everybody, and therefore you are prepared to fight with your father. It is ignorance. ఈ అజ్ఞానము మీరు దూరం చేసుకోండి. Distance yourself from this ignorance. రాముడు చాలా మహాత్ముడు. Rama is noblest. రామ కేవలము సాక్షాత్ ఆకారకుడు. Rama is verily the manifestation of God. అతను కేవలం మానవత్వాన్ని ధరించినటువంటి యొక్క దివ్య పురుషుడు. And he is God in human form, the holiest. అప్పుడే వాల్మీకి రాములు అందరూ కూడా ఆశ్రమం చేరారు. Then Valmiki Rama reached the hermitage. రాముడు వస్తున్నాడు అని తెలిసినప్పటికీ The moment the news is sent that Rama is arriving, పిల్లలు చాలా భయపడిపోయారు. the boys were very much afraid of him. ఓ సాక్షాత్ రాముడే వస్తున్నాడా Rama himself is coming here. అని చెప్పి వాడు చాలా భయంతో ఉండినారు. They were totally fear-stricken. ఇంకా కొంత దూరంలో రాముడు ఇంకా నడుచుకొని వస్తుండగానే On coming to know that Rama is present at a closer distance, పరిగెత్తి వచ్చి రాముని పాదాల పైన పడ్డారు. running they fell at the feet of Rama. రామ నీ శక్తి సామర్థ్యం మేము తెలియదు, Rama, we do not know your abilities and capacities and expertise. కానీ మా తల్లి చెప్పటం చేత మేమన్నీ గుర్తించాము. Because our mother told us what you are and that we could recognize it. కనుకనే అప్పుడు రాముడు చెప్పాడు, Then Rama said, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. మాతాపితృలు నిజమైనటువంటి యొక్క గురువులు. you have a guru, a preceptor. It is said that mother is the guru, father is the guru, and you have got the preceptor, the guest is a guru. So you have such gurus, said Rama. అందువల్ల ఆనాటి నుంచి కూడా మాతృదేవిని నిరంతరము స్మరించుతూ ఉండేటువంటి వారు. Since that day, mother was highly respected in all esteem. రెస్పెక్ట్ చేయటమే కాకుండా కూడాను ఆమెను పూజించడం కూడా వచ్చారు. She was not merely respected, she was also worshipped. కనుక లవకుశులు కూడాను గుర్తించారు. Lavakusha also recognized this. చిన్నపిల్లలు తెలియక ఏదో పెడమార్గం పడతారు. Boys, out of ignorance, may be perverted. కానీ పెడమార్గం పట్టినప్పటికీ వారు సవరించుకొని తిరిగి సరి మార్గంలోకి వస్తారు. Though they are misdirected, they can correct themselves and proceed along the right path. కనుక తల్లిదండ్రుల పైన ఏమాత్రము మనం ద్వేషం చేయకూడదు. Therefore, we should never develop hatred towards parents. అందులో ఈ కలియుగంలో ఉన్న తండ్రి ద్వేషం చాలా అధికంగా అయిపోయింది. In this Kali age, there is more of hatred towards the mother. తండ్రి అప్పుడు సీతమ్మ వారు పిలిచి Then Sita called. పిల్లలు ఎంతటి మార్పు కలిగారు. What a transformation is there among children. ఇదన్నీ కూడా కేవలము రాముడు చేసినటువంటి లీలే This is all the play, the leela, the will of Rama only. అని చెప్పి పిల్లల్ని లోపలికి పిలిచి, And then she called them in. నాయన మీరు ఇంత రౌద్రానికి పోకూడదు. You should not be so harsh and be prepared to fight. వారు పరమాత్మ స్వరూపుడు. And he is God himself. అతనిపైన మీరు ఈ విధంగా యుద్ధములకు సిద్ధమైపోతే నేను మాత్రం ఉండదు. ఇంకా If you are prepared to fight with him, I cannot మీరు ఎవరో stay here. అడిగినప్పుడు మీరు నా కుమారుడు అని చెప్పినప్పుడు నాకు చాలా అవమానకరంగా ఉంటుంటారు. I really feel ashamed of you if anyone says that you are my sons. కనుక మీరు ఆ విధమైనటువంటి చర్యలు దిగకండి అని చెప్పి చాలా నివారించింది. And she prevented them from their attempt to fight. And she told them in every possible way and brought in transformation. నిదానంగా ఇది నా కుమారుడు అని చెప్పి రాముడు తెలుసుకున్నాడు. Slowly as time went on, Rama could know that they are his sons. కానీ ఇప్పుడు మాత్రం ఆమె కలగకూడదు.
And now it's not the time to drive her out. ఇప్పుడు కలిస్తే నా యొక్క ప్రామిస్ అంతా కూడా చాలా విషమమైపోతుంది. This is not the time for him to meet her because the whole plan would be diverted. కనుక అతను అప్పటి నుంచి తిరిగి వెనక్కు పోయాడు అయోధ్యకు. And then he returned from their battlefield back to Ayodhya. అయోధ్యకు పోయేటప్పటికి అయోధ్య అంతా కూడా రామరామ అయిపోయింది. The whole Ayodhya has been totally changed. కుమారుడైనటువంటి చిన్న పిల్లలు తండ్రిని ఓడించారట. People who are speaking that boys won over the father in battle. చెప్పేటప్పటికి అతనికి చాలా ఆశ్చర్యం వేసింది. And he was very much surprised to hear this. ఆయన జయించి వెనక్కి వచ్చాడు అని చెప్పని లక్ష్మణుడు చెప్పాడు. And it was Lakshmana, he said, no, he won over them and returned. అప్పుడు సీత ఈ విధంగా ఇద్దరు బిడ్డలు కన్నదేని తెలుసుకొని అప్పుడు ఆమెను తీసుకుని రావడానికి భర్త శత్రుఘ్నులు ఇద్దరు వచ్చారు. And then having come to know that these boys are the children, Bharata Shatrugna went there to bring them here. వాల్మీకి ఆశ్రమములకు తగినటువంటి గౌరవాన్ని అందించి As per the respect and the status of Valmiki Ashram, ఈ వాల్మీకి ఆశ్రమంలో చాలా గొప్పతనం ఉంటుండదని తాను వర్ణించి and the greatness of the hermitage of Valmiki was fully narrated, అయోధ్యకు వచ్చి చేరారు. and they reached Ayodhya. అప్పటి లోపల In the meantime, రాముడు అన్ని కూడా గుర్తించి Rama has noticed all. ఇదంతా కూడా నేను చేసిన తప్పే అని ఒప్పుకున్నాడు. He has accepted that what all he has done is wrong. అది నా తప్పుని మన్నించి And he wanted that this mistake is to be forgiven. ఈ పిల్లలు తనపైన ద్వేషం మానవని చెప్పాడు. And he wanted the children to give up this hatred towards him. వాళ్ళిద్దరిని చేతులు పట్టుకొని He caught hold of the hands of both the boys ఆశ్రమంలో ప్రవేశించి and they stepped back into the అక్కడి hermitage. నుంచి కూడాను విమానంలో తిరిగి అయోధ్యకు వచ్చి చేరాడు. And then they traveled by flight and reached Ayodhya. ఇప్పుడు సీతమ్మ వారు ప్రతి ఒక్క విషయం కూడాను చాలా సుస్పష్టంగా చెప్తూ వచ్చింది. All these things are explained in every minute detail by Mother Sita. చెప్పేటప్పటికీ పిల్లలందరూ గుర్తించారు. Boys have understood. తమ యొక్క వాక్యములందు ఈ వాల్మీకి రాసినటువంటి విషయములందు చాలా నమ్మకం ఏర్పడిపోయింది. They had full faith in the writings of Valmiki. వాల్మీకి ఉన్నట్టుగా రాశాడు. Valmiki has described what all that happened in letter అలాంటి and కవులు spirit. కల్పితాలు చేసేటువంటి వారు కాదు. The poets of those days described what had actually happened in reality. సత్యాన్ని పలికేటువంటి వారు. They just shared the truth only. సత్యం తప్ప ఇంకే చిన్న అసత్యం కూడా అందులో చేర్చేవారు కాదు. There's nothing artificial, no falsehood there. అప్పుడు చెప్పేటప్పటికి When it is said so, అందరూ గుర్తించారు. all have noticed. కనుక దైవత్వాన్ని గుర్తించడానికి ఈ మానవత్వం కూడా సహాయం చేస్తుంది. To notice the divinity, the humanity, the humanness also helps. హెల్ప్ చేసేసి కళదురికి వాడద్దు సీతారామలక్ష్మణులు అందరూ క్షేమంగా ఉన్నారు. And having recognized, experienced the divinity, Sita, Rama, Lakshmana, all are happy. చెప్పి రామాయణము పూర్తి చేశారు. The Ramayana is completed. అప్పటి నుంచి కూడాను భగవంతుని చావించేటువంటి వారు సత్యమే. Therefore, whatever we say, speak about God, it is only truth. ఆ ఇద్దరు పిల్లలు సత్యస్వరూపుడే. The two boys represent the personification of truth. తిరిగి లోపల వెళ్ళి రాముడు చెప్పాడు, సత్యం వద ధర్మం చెర. And Rama repeated once again, speak truth, follow dharma. కానీ మాట్లాడమని చెప్పాడు కానీ సత్యం చేయమని చెప్పలేదు. He said, speak truth. He has not said to ask them to act truth. ధర్మం చెర, ధర్మమును ఆచరించు కానీ ధర్మమును ఉచ్చరించవద్దు. One has to follow dharma, not merely speak about dharma. కనుక అప్పటి నుంచి కూడాను ఈ రామాయణం పారాయణం చేసుకుంటూ వచ్చాను. And since that day, Ramayana is read out every day. ఇప్పుడు మన యొక్క ఆశ్రమం లోపల Here in our ashram, రామాయణ పారాయణము
We have Ramayana Parayana, భాగవత పారాయణము, Bhagavata Parayana, సప్తశతి పారాయణము, సప్తశతి Saptasati Parayana. ఇవన్నీ కూడాను ఈనాడు పెట్టారు ఈ యజ్ఞంలో. Bhagavan wanted these things to be read every day here in this ashram. ఇవన్నీ చేసి కట్టేపటికి రాములకు దైవము అనేటువంటి దాన్ని ప్రపంచానికి అంతా చాటుతూ వచ్చారు. After doing all these things, they could know that Rama is God, and this was publicized to everybody in this world. ఇట్టి రాముల పైన తన కుమారుడికే ద్వేషం వచ్చిందంటే ఇది కేవలము అది మానవత్వంలో ఉన్నటువంటి వీక్నెస్. It is the sign of weakness in the human life to develop a kind of hatred towards God, which had happened to Lava and Kusha. దైవం పైన ఫెయిత్ రావాలి కానీ One should develop faith in God. డౌట్ వచ్చేసేస్తే ఉన్న నమ్మకం కూడా పోతుంది. When once you start doubting God, you lose your faith. కనుక మానవుడి యందు నమ్మకం అనేటువంటిది ప్రధానంగా ఉండదు. Therefore, faith is most essential for all human beings. కనుక మానవుడు అనేటువంటి పేరుకు అర్థమేమిటి? What is the meaning of this Manava? నమ్మకం గలవాడు అని అర్థము. The one with faith is Manava. కనుక మానవుడు నమ్మకం గలవాడు. So man has faith. కానీ ఈనాడు ఆ నమ్మకం పోయింది. కానీ Today that faith is lost. మొదటి నుంచి కూడాను మానవుడు అంటే నమ్మకం కలిగినటువంటి వాడు. Right from the beginning, man has faith. కనుకనే మానవులను ఆధారంగా తీసుకొని దైవం కూడాను ముందుకు పోతూ వచ్చాడు. Therefore, basing on the faith of man, God has been bestowing all that he deserves. కనుక భగవంతుడు నిరంతరం కూడాను సత్యాన్ని చూచేటువంటి వాడు, ధర్మాన్ని నడిచేటువంటి వాడు. God protects Satya, the truth, and Dharma, righteousness. కనుకనే మన యొక్క భారత భాగవత రామాయణం నందు ఈ రెండు వాక్యములు ముఖ్యంగా రాస్తుంటారు. Therefore, in Bharata Bhagavata Ramayana, these two sentences are of supreme importance. సత్యం వద ధర్మం చెర, సత్యం వద ధర్మం చెర. Satyam Vada, speak truth, Dharmam Chara, follow Dharma. కానీ ఈనాడు సత్యం వధ అయిపోతుంది. But today, Satyam Vada, the truth is killed. కానీ సత్యాన్ని పోషించేటువంటి వాడు కానీ భగవంతుడు, తను రక్షించేటువంటి వాడు కానీ భగవంతుడు, కానీ శిక్షించేటువంటి వాడు కాదు. God sustains, protects, upholds truth. He will never kill it. కనుక ప్రేమ స్వరూపులారా, Embodiments of love. భగవంతుడు ఎప్పుడు కూడాను అందరినీ రక్షించేటువంటి వాడే కానీ ఎవరిని కూడా శిక్షించలేదు. God protects all. He will never punish anybody. కానీ ఈ లో సత్యాన్ని గుర్తించుకోలేక, This inner truth is not recognized, కానీ బయట అందరూ ఆడినట్టుగా వీళ్ళు కూడా ఆడుతున్నారు. but people behave themselves in the worldly way like other worldly people. కనుక వరల్డ్ ఇది పీపుల్ చేసేటువంటి తప్పులు చాలా మందికి పంచుకోవాల్సి వస్తుంది. Therefore, when we go in the worldly ways, we have to follow many of the mistakes of the world. కానీ భగవంతుడు ఎప్పుడు కూడాను ఏ ఒక్కదాని కూడా మంచిదాన్ని తెచ్చేది. But God speaks of that which is correct, which is good only. కానీ సత్యాన్ని గుర్తించినటువంటి వాడు భగవంతుడు. God is truth. He recognizes truth. కానీ చాలా మంది మానవులు భగవంతుడు కూడా గుర్తించుకోలేకుండా కేవలం ఈ విధంగా అమాయకులను బాధిస్తున్నాడే అని అనుకుంటుంటారు. Many people feel that God has not known the truth, that is punishing many innocent people. అప్పటి నుంచి కూడాను భగవంతుడు దేవుడు దేవుడు దేవుడిని ఈనాడు అనేక గ్రంథములంతా వచ్చినాయి. Today we have many books declaring divinity, Godhood. కానీ రామాయణకు వచ్చినటువంటి యొక్క జీవితము ఎవరికి ఏ విధంగా కూడా రాలేదు. But nothing is greater than Ramayana. Those details mentioned in Ramayana are not seen anywhere. అనేక మంది అనేక రకములుగా కూడా వాదిస్తూ వచ్చారు. Many people went on arguing in different ways. కానీ రామాయణాన్ని రష్యన్స్ కూడా వాదిస్తూ వచ్చారు. Even Russians also dealt in depth this Ramayana. ఇప్పుడు ఆ రామాయణం ప్లేట్ వేస్తే కన్నులు మూసుకొని ఆనందంగా వింటుంటారు. And today, when once Ramayana goes on being rendered, they listen to it with closed eyes.
అవును, వాళ్ళందరూ కూడాను చాలా పరమ భక్తులు అయిపోయినారు. And all of them are ardent devotees today. కనుక రామాయణం అనేవి ధర్మము సత్యంతో కూడినటువంటివి రెండు. Therefore, Ramayana is the combination of Satya and Dharma. ఈ విధమైనటువంటి ఒక సత్యధర్మాన్ని చక్రాలుగా తీసుకొని రాములు దేశాన్ని అంతా పరిపాలన చేస్తూ వచ్చారు. Rama ruled the entire kingdom based on the two wheels of Satya and Dharma. ఇలాంటి సత్యధర్మాన్ని ఆధారం చేసుకుని కూడినటువంటి వాడు రాముడు ఒక్కడే. It's only Rama, only one, who has got these two wheels of Satya and Dharma. వర్షిప్ చేయటమే కాకుండా Not only worshipping the book, ఏ చిన్న బాధలు కలిగినా కూడాను రామాయణాన్ని వర్షిప్ చేస్తున్నారు. any small difficulty they face, they turn to Ramayana, they worship. ఇట్టి పరమ భక్తి ఈ కఠినమైనటువంటి యొక్క కమ్యూనిస్ట్ కూడా వచ్చింది. That intense devotion is noticed among the communists who are so strong, so harsh. కానీ మన భారతీయులకి ఇంకా దీన్ని కుదరలేదు. But Bharatiyas know it pretty well, the sanctity of Ramayana. అనేక సంవత్సరములు ఈ బ్రిటిష్ వారితో చేరి Because of the company of the British for many long years, దైవమును ద్వేషం చేసుకుంటూ వచ్చారు. they started hating God. దేశం చేసేటువంటి వాడు కాదు రాముడు. But Rama has no trace of hatred at all. నీవు నేను ఒకటే అనేటువంటి సత్యాన్ని పలికి అందులో ఏకమయ్యేటువంటి వాడు. He said the basic truth that you and I are one, and he moved with this thought. ఇటువంటి రామాయణమును ఎందరూ ఏ విధంగా పూజిస్తూ వచ్చారు. Ramayana, in what form it is worshipped by people. రామాయణం అంటే ఎంతో గొప్ప జీవిత రామాయణం. Ramayana is the life story, the story of life, జీవుని the story of life of the individual jiva. ఇండివిజువల్ జీవాలకు ఇది ఒక పెద్ద లైఫ్ వంటిది. So Ramayana is the story, the narration of the individual jiva. కనుక రామాయణం అనేటువంటిది సర్వులకు పారాయణం చేయవలసినటువంటి యొక్క వస్తువే. Therefore Ramayana should be gone through, should be read out by everybody. భగవంతుడు ఎవరిని ద్వేషించేటువంటి వాడు కాదు. God will not hate anybody. ద్వేషం అనేదే అతనికి తెలియదు. He doesn't know what hatred is. ద్వేషము, క్రోధము, హింస ఇవన్నీ కూడా అతనికి తెలియనటువంటి పదములు. God does not know the words like anger, hatred. ఇటువంటి దేవుణ్ణి చాలా అనేక రకములుగా విమర్శిస్తూ వచ్చుతున్నారు. But Rama is criticized in different ways by people. లవకుశులు ఎంతటి గొప్పవారు. Lavakusha really great, కానీ but ఒక రాముడు వీళ్ళతో వచ్చి మాట్లాడేటప్పటికీ వారికి అంతా క్లీన్ అయిపోయింది హృదయం. when once Rama spoke to both of them, Lava and Kusha, they are completely transformed. ఇట్టి బుద్ధులు మార్చేటువంటి వాడు భగవంతుడు. God changes the mind. God brings about transformation in people. ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నాడు భగవంతుడు. It's only God who brings about transformation. కనుకనే ఈనాడు మీరు కూడాను దైవాన్ని నిరంతరం కూడా ప్రార్థిస్తూ వస్తుంటే మీ మనసును కూడా ట్రాన్స్ఫర్ చేస్తాడు. Therefore, if you pray to God, even now from today, God will transform everybody. ఒక్క విషయాన్ని మీరు గుర్తించాలి. One point you should recognize. కొంతకాలం లోపల For some time, ఇంకా ఎక్కువ కాలం కూడా లేదు ఇప్పుడు, not very long to come, చాలా తక్కువ కాలం లోపలనే within a short time, ప్రపంచమంతా కూడాను the whole world ఒక్క భావం చేరిపోతుంది. will all be united with one thought, one feeling. అది సహనాభవతు, సహనాభవతు, సహవీర్యం కలవారం అనగా ఏమిటి? కలిసిమెలిసి తిరుగుదాం, కలిసిమెలిసి వెలుగుదాం, కలిసిమెలిసి తెలిసి ఉన్నా తెలియని పోషించుదాం అని అందరూ ఇలాంటి మార్గానికి రాగలరు. And all people will join the same path as when they start declaring that
We should grow together. We should mingle together. We should live together and share all the knowledge among ourselves that we have acquired. అది అతి శీఘ్రకాలంలో సిద్ధిస్తుంది నాకు. It is going to happen very soon. వ్యక్తిగతమైనటువంటి భేదములు, Differences, వ్యక్తిగతమైనటువంటి దేశములు individual differences and hatred ఒక్కటి కూడా ఈ భారతదేశంలో ఉండవు. will not be here in Bharat. ఇప్పుడు మాత్రమే కొంతవరకు ఇది ఉండినట్టుగా కనిపిస్తున్నది. కానీ You find their presence right now. మున్ముందు దీని భావమే ఉండదు. In future, there will be no trace of hatred at all. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. భగవంతుని ప్రేమ ఇట్టిది అట్టిదని ఎవరు చెప్పలేరు. Divine love, nobody can say, nobody can comment about it. కనుక అట్టి డివైన్ లవ్ను మనం ద్వేషిస్తే మనకు కలిగేది ఏమిటి? మనకు ద్వేషమే వస్తుంది. If you hate the divine love, what will happen? You will be full of hatred. కనుక మీరందరూ కూడాను డివైన్ లవ్ను ప్రేమించండి, ప్రేమించండి, ప్రేమించండి. Therefore, be loving, love more and more to earn that divine love. ఇవన్నీ కూడాను ఈ భగవంతుని యొక్క వాక్యముల లోపల లీనమైపోయినాయి. And all these things have merged in the teaching of God. ఇట్టి పవిత్రమైన చరిత్రను మీరు పలుకుతూ, వింటూ, చేస్తూ వచ్చినప్పటికీ ఎంతనో ప్రపంచం చాలా మారిపోతుంది. The whole world will change if you utter these sacred words, follow the sacred path and listen to sacred things. కనుక మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎట్టి కష్టపడిగా ఉండినప్పటికీ మీరు రామనామాన్ని మాత్రం మరవకండి. Whatever may be the difficulty, whatsoever may be the circumstances, never give up Rama's name. రామాసునేమో అందరూ కూడా ఉచ్చరిస్తూనే ఉండాలి. Therefore, all should sing the glorious name of Rama. రామ 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 సీత రామ